అందరికీ నమస్తే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఒక పెద్ద పొలిటికల్ గేమ్ నడుస్తుంది. ఆ గేమ్ నడిపిస్తున్నదంతా కూడా ప్రభుత్వమే. ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. 8 కాన్స్టిట్యున్సీల్లో మీకు ఎలక్షన్ రావని చెప్పి ఆ 8 మంది ఎమ్మెల్యేలకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చేసిండు. అఫీషియల్గానే మాట్లాడిన అసెంబ్లీలో. కానీ మొన్న జరిగిన మీటింగ్లో వాళ్ళ 8 మందికి హామీ ఇచ్చేసినట్ట. ఇంకా వచ్చే ఎలక్షన్స్ 2 ఖైరదాబాద్, స్టేషన్ గన్పూర్. ఈ 2 ఏంటంటే పక్క దొరికిపోయినరు, పక్క ఓపెన్గా కనిపిస్తుంది. ఇక తప్పదు, సుప్రీంకోర్టు కూడా చెప్పాలి కదా రేపు 31 లోపల, అక్టోబర్ 31 లోపల. కాబట్టి ఇక ఈ 2 ఎలక్షన్స్ తప్పదు. మిగతా వాళ్ళు మాత్రం సేవ్ చేయాలి. బై ఎలక్షన్ వస్తే సగానికి సగమన్నా ఓడిపోతారు. మొత్తానికి మొత్తం ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కనీసం సగం మందైనా ఓడిపోతారు ఈజీగా. కాబట్టి ఎలక్షన్ రాకుండా వేయడమే వీళ్ళ ముందున్న లక్ష్యం. దానికోసమనే ఇదంతా నడుస్తుంది. స్పీకర్ బీఆర్ఎస్కు వీళ్ళు ఇచ్చిన 8 మంది ఇచ్చారు కదా రిప్లై, మేము బీఆర్ఎస్లో లేం, కాంగ్రెస్లో లేం, బీఆర్ఎస్లో ఉన్నామని. స్పీకర్ బీఆర్ఎస్కు పంపించండి. అవి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, వీళ్ళు బీఆర్ఎస్లో చేరలేదంటున్నారని. వాళ్ళు ఈరోజు జగదీష్ రెడ్డి, తర్వాత వివేక్ గౌడ్, సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అందరు పోయి స్పీకర్ లేడు, సెక్రటరీ లేడు, డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి చాలా విషయాలు చెప్పిండ్రు. బట్ నేను అనుకుంటా ప్రభుత్వం ఏమనుకుందో అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అట్లా అంటే ప్రభుత్వం చేతుల్లో ఉంది. సరే తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు, అదంతా ఏం జరుగుతుందో. కానీ ఇప్పుడైతే అదే జరిగేటట్లుంది. మెయిన్గా మొత్తం జూబ్లీహిల్స్ ఎలక్షన్ చుట్టూ తిప్పుతున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ ప్లస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఈ రెండింటికి చాలా పెద్ద లింక్ పెట్టింది ప్రభుత్వం. అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. సిగ్నల్ టీవీ చూసినందుకు మీకు అందరికి థ్యాంక్స్. మా వీడియో సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 50% సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు. బట్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఏంది, ఇక రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు కదా అసెంబ్లీలో చెప్పినట్టుగానే వాళ్ళు కూడా హామీ ఇచ్చిండు. 8 మందికి మీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ రావు, మీరు ప్రశాంతంగా ఉండండి, మీకేం లేదు, మీ పని మీరు చేసుకోండి, మొత్తం నడిపిస్తామని ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఇక ప్రభుత్వం డిసైడ్ అయిందంటే మిగతా ఇండిపెండెంట్గా పనిచేసే వ్యవస్థలు అంటారా ఇప్పుడు ఇండిపెండెంట్గా పనిచేస్తలేవు. ఇప్పుడు స్పీకర్ వ్యవస్థ ఇండిపెండెంట్గా పనిచేయాలి, చేసే పరిస్థితులు దేశంలోనే ఎక్కడ కనిపిస్తలేదు. ఇక తెలంగాణలో పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాంగ్రెస్ ఇక్కడ పచ్చి రాజకీయం చేయాలని చూస్తుంది, పచ్చి రాజకీయం చేస్తుంది, చేయాలని చూస్తుంది కాదు, 100% పచ్చి రాజకీయం చేస్తుంది. ఇక్కడ చేస్తున్న రాజకీయం ఏంటంటే ఇక ఎలక్షన్స్ రాకూడదు. మెయిన్గా ఇలా రాజకీయం అంతా కూడా ఎలక్షన్స్ రాకు. అందుకే ధైర్యంగా చెప్తలేరు ఎవరు కూడా. ఇప్పుడు చెప్పలేని వాళ్ళు, ధైర్యంగా చెప్పలేని ఈ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ సభలో పోతున్నారా, తెలంగాణ భవన్ పోతున్నారా? మొన్న గద్వాలో మీటింగ్ అయింది, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల మీటింగ్ పోయిండా? పోలేదే. ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ చేరిన తర్వాత పోయి రాహుల్ గాంధీ కూడా కలిసిండ్రు. వీళ్ళందరూ పోచాన శ్రీనివాస్ రెడ్డి అండ్ బ్యాచ్ అందరూ పోయి రాహుల్ గాంధీ కూడా కలిసి వచ్చిన ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఇచ్చిర్రు, ఉపేందర్ రెడ్డి గారికి ఇచ్చిర్రు, డిప్యూటీ సెక్రటరీ అసెంబ్లీలో. సరే ఇచ్చిర్రు, కానీ ఏమనుకుంటే అదే జరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్లుగానే. కాంగ్రెస్ మీటింగ్లో కూడా చాలా మీటింగ్కి అటెండ్ అయినారు. అవి ప్రూఫ్స్ కావా? కాంగ్రెస్ మీటింగ్స్కు డైరెక్ట్గా చాలాసార్లు కొంతమంది ఓపెన్గా కనిపించారు, కొంతమంది ఎవరు కనబడకుండా సీక్రెట్గా పోయిచ్చారు. సిఎల్పి మీటింగ్లు లేకపోతే కాంగ్రెస్ మీటింగ్స్. ఇప్పుడు అభివృద్ధి కోసం అయితే రేవంత్ రెడ్డి కలిసిండ్రు అనుకుందాం, అభివృద్ధి కోసం. రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండ్రు? లేకపోతే దాని నాగేంద్ర గాంధీ భవన్కి ఎందుకు పోయినరు? ఇంక ఇది చాలా చాలా జరిగినాయి ఇవన్నీ కూడా. అందుకే దీనిలో పచ్చి రాజకీయం నడుస్తుంది. అసలు దీనిలో కొన్ని విషయాలు మాట్లాడాలి మనం. ఇప్పుడు రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే సేవ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ రాజ్యాంగం నడుస్తుందా, రాజకీయం నడుస్తుందా? రాజకీయమే నడుస్తుంది, రాజ్యాంగం ప్రకారం ఏం నడుస్తలేదు కదా. మరి ఇంకొకసారి ఆయన రాహుల్ గాంధీ ఇక రాజ్యాంగం గురించి మాట్లాడబోతే మంచిది. ఇంకొకటి, మొన్న ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లా సోర్స్ రెడ్డి గారిని నిలబెట్టినారు. వీళ్ళు ఏమని ఒకటి అడిగినారు కాంగ్రెస్ వాళ్ళు, రాజ్యాంగం కాపాడాలనుకుంటే సోర్స్ రెడ్డి గారికి ఓటేయమన్నారు. ఇప్పుడు రాజ్యాంగం కాపాడే ప్రయత్నమా ఇది? రాజ్యాంగాన్ని కూలదోసే ప్రయత్నమా? రాజ్యాంగాన్ని కూలదోసే ప్రయత్నం లాగానే ఉంది, కానీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడ నడుస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు సోర్స్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? మొన్న పోటీ చేసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓడిపోయినరు. ఆయన ఈ సలహా ఇచ్చిండా మీరు ఇట్లా చేయండి అని? ఆయన ఒప్పుకుంటాడా? పోని మీరు చేసేది కరెక్ట్, ఇదే సభాష్, రాజ్యాంగం ఏమన్నా కానీ మీరు ఎమ్మెల్యేలు మాత్రం ఇట్లా కాపాడాలని చెప్పేసి సోర్స్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? రాజ్యాంగ ఉల్లంఘన చేయండి అని చెప్తారా ఆయన? అంటే ఏ పూటకు ఆ పూట మాట్లాడుతున్నారు కాంగ్రెస్లో. అందుకే పచ్చి రాజకీయం అంటున్నాను నేను. బై ఎలక్షన్ ఎందుకు తెచ్చుకోవాలని ఉంటుంది కాంగ్రెస్కు. బై ఎలక్షన్ ఎందుకు తెచ్చుకోవాలి? బై ఎలక్షన్ తీసుకొచ్చుకుంటే అనవసరమైన పంచాయతీ,
వెసులుబాటు ఉంది మనకు. మనం ఎట్లా చెప్తే అట్లా నడిచే వ్యవస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తే ఆ రెండు కూడా తెప్పియకుంటారు వీళ్ళు. దాన నాగేందర్, కడియం శ్రీహరి కూడా ఎలక్షన్ రావాలని కాంగ్రెస్కు లేదు. కాకపోతే తప్పనిసరి సిచ్యువేషన్. దాన నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండు, కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకు ప్రచారం చేసిండు, తప్పనిసరి సిచ్యువేషన్లు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒకవేళ వీళ్ళు చేయకపోయినా సుప్రీంకోర్టులో ఆధారాలు లేకుండా డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనే ఆధారాలు ఇస్తుంది దాన నాగేందర్ది. ఇక్కడనేమో కడియం శ్రీహరి డైరెక్ట్గా వాళ్ళ బిడ్డకు ప్రపోజల్ పెట్టడం కానీ లేకపోతే ప్రచారం చేయడం కానీ అన్నీ చేసిండు. కాబట్టి ఈ రెండు ఎలక్షన్స్ తప్పనిసరి సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు కూడా సాటిస్ఫై చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళిద్దరికీ ఉప ఎన్నిక తీసుకురావాలని ఒక డిసైడ్ అయ్యి మిగతా వాళ్ళందరినీ సేఫ్ గడ్డెక్కించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇక వీళ్ళు దీనికి ఒక పెద్ద స్కెచ్ కూడా వేసారు. ఏంటి ఆ స్కెచ్ అంటే యాక్చువల్గా ఇది బీహార్ ఎలక్షన్, జూబ్లీహిల్స్ ఎలక్షన్తో లింక్ అయి ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇప్పుడు రాజీనామా చేసినారు వీళ్ళిద్దరు కూడా, ఇప్పుడు రాజీనామా చేస్తే అక్టోబర్ 1st వీక్ ఆల్మోస్ట్ బీహార్ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. అక్టోబర్ 1st వీక్లోనే జూబ్లీహిల్స్, దాంతోపాటే బీహార్తో పాటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు కనుక రాజీనామా చేస్తే వీళ్ళ 3 బై ఎలక్షన్స్ వస్తాయి రాష్ట్రంలో ఒకటేసారి, జూబ్లీహిల్స్, ఖైరదాబాద్, స్టేషన్ గన్పూర్. ఇప్పుడు అట్లా రాకూడదు. కాబట్టి ఏం చేస్తారంటే అక్టోబర్ 1st వీక్లో వీళ్ళకి ఎట్లా అక్టోబర్ 31st వరకు టైం ఉంది. అక్టోబర్ 1st వీక్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరితో రాజీనామా చేపిస్తారు. వేటు వేయాలన్నప్పుడు రాజీనామా చేస్తారు, ఈజీగా వచ్చి రాజీనామా చేస్తారు. రాజీనామా చేసిన తర్వాత జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దాన నాగేందర్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయాడు. దాన నాగేందర్ ఖైరదాబాద్లో పోటీ చేస్తలేడు. ఇంకా ఎందుకు పోటీ చేస్తలేడు అంటే ఆయనకు ఒక వ్యక్తిగత అనుభవం ఉంది. 2004లో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీ వైపు పోటీ చేసిండు, ఆసిఫ్ నగర్. అప్పుడు ఆసిఫ్ నగర్ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తే గెలిచిండు టీడీపీ నుంచి. తర్వాత ఆయన ఉండలేకపోయాడు. 2 నెలలకే రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి సేమ్ కాన్స్టిట్యున్సీకి నిలబడ్డాడు, ఎమ్మెల్యే. ఓడగొట్టిండ్రు. ఎందుకంటే జనం కోపంతో ఉంటారు, ఇక్కడ వేసి అక్కడ వేసి ఎందుకు వచ్చింది బై ఎలక్షన్ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఖైరదాబాద్లో కూడా ఆయన మళ్ళీ అక్కడనే పోటీ చేస్తే చిత్తు ఓడిపోతాడు. ఆయన తెలుసు ఆ ఎక్స్పీరియన్స్తోనే జనాలను సాటిస్ఫై చేయలేడు. అందుకే ఆయన ఇక్కడ పోటీ చేయకుండా జూబ్లీహిల్స్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంటర్నల్గా డిసైడ్ అయిపోయింది. దాన నాగేందర్ జూబ్లీహిల్స్ అభ్యర్థి. ఇక ఈ పక్కన వినిపించే పేర్లన్నీ కూడా ఉత్తయ్యే. నవీన్ యాదవ్, లేకపోతే అంజన్ కుమార్ యాదవ్, లేకపోతే ఇంకోరు ఇవన్నీ ఉత్తయ్యే. దాన నాగేందర్కు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వబోతున్నారు, అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి అక్కడ ఆయన పోటీ చేస్తాడు. ఎప్పుడు పోటీ చేస్తాడు? ఈ అక్టోబర్ 1st అయిపోయిన తర్వాత, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాజీనామా చేస్తారు. కాబట్టి వీళ్ళకి మళ్ళీ వస్తాయి ఎలక్షన్, తర్వాత వస్తాయి, ఇప్పుడు రావు. వీళ్ళకి మళ్ళీ ఒక 6 months టైం ఉంటుంది. 6 months టైం అంటే ఆల్మోస్ట్ మార్చి వరకు ఎలక్షన్ ఎప్పుడైనా జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు. అప్పుడు ఖైరదాబాదు ప్లస్ స్టేషన్ గన్పూర్ ఎలక్షన్ జరుగుతుంది. ఇదంతా ఒక పెద్ద స్కెచ్. అందుకే అంటున్నా, ఇక్కడ కేవలం రాజకీయాలే నడుస్తున్నాయి, వేరే ఏం నడుస్తలేవు. ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడాలనో లేకపోతే రాజ్యాంగాన్ని మనం ఫాలో కావాలనో ఇవన్నీ పైకి చెప్పే మాటలే. రాజ్యాంగం బుక్లో పట్టుకొని తిరుగుతారు కదా, అబ్బా వీళ్ళు అభినవ్ అంబేద్కర్లు ఏమో అనిపిస్తుంది అప్పుడు చూస్తే. వీళ్ళు అభినవ్ అంబేద్కర్ కాదు పాపం, ఆయన పేరు ఖరాబ్ చేయరే. వీళ్ళు రాజకీయం కోసం రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు, వీళ్ళ రాజకీయం కోసం అంబేద్కర్ వాడుకుంటున్నారు. అవసరమైనప్పుడు ఆ రాజ్యాంగం తీసి పక్కన పెట్టి ఆ రాజ్యాంగాన్ని ఫాలో కాకుండా ముందుకు పోతున్నారు. ఎనీవే కాంగ్రెస్ చేస్తున్న పచ్చి రాజకీయాన్ని ఇక్కడ జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళకు అనుగుణంగా రాజకీయం చేస్తుంది తప్ప ప్రజల కోసం ఎక్కడ చేస్తలేరు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఇట్లా ఉండదు. ప్రజల కోసం చేసే రాజకీయం ఇది కాదు. ఇది పక్తు రాజకీయంగా కేవలం రాజకీయమే చేస్తుంది. లాస్ట్ 21 months నుంచి తెలంగాణలో పాలన లేదు, కేవలం రాజకీయమే నడుస్తుంది. ఆ రాజకీయంలో భాగమే ఇప్పుడు జరుగుతున్న ఈ పచ్చి రాజకీయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.